ఆర్టికల్ 15 అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే అందరికి సమాన గౌరవం కోసం రూపొందించబడింది. ఇందులో 6 సబ్ క్లాజెస్ ఉన్నాయి. ఆర్టికల్ 15 ప్రకారం ప్రభుత్వం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా ఎవరికి వివక్ష చేయకూడదు. అలాగే ఆర్టికల్ 15.2 మెన్స్ ప్రకారం హోటల్, షాప్, పబ్లిక్ ప్లేస్, ఇతర ప్రాంతాల లాంటి చోట్ల ఈ కారణాల వల్ల ఎవరిని అడ్డుకోకూడదు. ఆర్టికల్ 15.3 ప్రకారం మహిళలు మరియు పిల్లల కోసం ప్రత్యేక సదుపాయాలు ప్రభుత్వం ఇవ్వచ్చు. ఆర్టికల్ 15.4 ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు. ఆర్టికల్ 15.5 మరియు 15.6 ప్రకారం విద్యా సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ కోసం రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి పౌరుడికి సమాన గౌరవం కల్పించడమే ఆర్టికల్ 15 లక్ష్యం. ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మన భారత రాజ్యాంగం ఛానల్ను ఫాలో అవ్వండి. మీ హక్కులను తెలుసుకోండి.